తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనకాల ఉన్నటువంటి అసలు కోణాలేంటో వాటి గురించి కొంత మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మొత్తానికైతే సిడబ్ల్యూ సమావేశానికి వెళ్ళి అక్కడ కొంత మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దాని గురించి ఫస్ట్ మాట్లాడిన తర్వాత వివిధ రకాల అంశాలపైన మనం ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఒకసారి మనం ఆంధ్రజ్యోతి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్లయితే సిడబ్ల్యూసీలో మాట్లాడిన విషయాలు ఏంటి? రైతుల్ని సంఘటితం చేద్దాం అని రేవంత్ రెడ్డి సిడబ్ల్యూ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం, ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం, రామ్జీ చట్టంతో రైతులు కూలీలకు తీవ్ర నష్టం. సిడబ్ల్యూ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేగా రద్దు, రాష్ట్ర నిర్ణయాధికారి లాక్కోవడమే పంచాయతీ వ్యవస్థను బలహీనపరిచేటువంటి కుట్ర, 5 నుంచి కాంగ్రెస్ నరేగా బచావో ఉద్యమం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దామని చెప్తా ఉన్నాడు కదా. సో ఫస్ట్ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని కలుపుకపోయి ఉద్యమం చేసే ప్రయత్నం ఫస్ట్ మీరు చేయండి. దాని తర్వాత ఇండియా కూటమి పక్షాలతో తర్వాత ఫస్ట్ మీరు మీ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, సరే ఢిల్లీ సంగతి పక్కన పెట్టండి, ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కదా. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు, పీసీ చీఫ్ మొదట అందరూ కూడా ఒకసారి కలిసి ఉద్యమం చేయండి, చూద్దాం, తెలుస్తుంది మీకు. చేస్తారా? అట్లా మీ పార్టీలోనే విభజన ఉన్నాయి, ఇంకా మీరు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులపై రైతుల సంఘటితం చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి రామ్జీ చట్టంతో జరిగే నష్టం గురించి పల్లె పల్లెకు తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దామని సూచించారు. నరేగాకు మద్దతుగా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఇంద్రభవన్లో శనివారం జరిగినటువంటి సిడబ్ల్యూ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒక గాంధీ కుటుంబమే, ఇక మొత్తం అన్ని పథకాలు కూడా వాళ్ళ పేర్లు పెట్టడం కూడా ఈరోజు బీజేపీ నచ్చదు. ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు, బీజేపీ సిద్ధాంతాలు వేరు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం వస్తే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, ఖచ్చితంగా పేర్లు కూడా చేంజ్ ఇస్తుంది. అందులో అందరికీ తెలిసిన వాస్తవమే. సో ఇప్పుడు మీరు ఎక్స్పోజ్ చేసినటువంటి దాని గురించి ఎందుకు చేస్తారు? చేయరు. కాబట్టి బీజేపీ మెల్లమెల్ల ఒక్కొక్క అంశాన్ని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి దీన్ని ఎదిరించడానికి ఏమైనా చేస్తారా అంటే నాకైతే అనుమానమే. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు మధ్యతరగతి జీవితాన్ని చిన్నభిన్నం చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నరేగా స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి రామ్జీ చట్టంతో దేశంలోని రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. సో ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. కోట్లాది మంది గ్రామీణ వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు భరోసాగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడంతో గ్రామీణ పేదలు పని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నరేగాకు మద్దతుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లపై కుట్ర. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్ లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేస్తుందని, పాత చట్టాలను పాతరేస్తూ కొత్త చట్టాలు రూపొందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏంది, బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏంది? మీరు ఇష్టారీత చేయడం వల్లే ఈరోజు బీజేపీ లేస్తుంది. సో బీజేపీ రేపు మీరు అధికారంలోకి వచ్చినా కానీ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి పనులను కూడా మీరు కూడా మార్చేస్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో సోనియా రాహుల్తో మాటామంతి అంటాం. ఎందుకు మాటామంతి అంటే, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబులో ఉన్నాడు కాబట్టి మాటామంతి కాదు, అన్ని కూడా అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మారాలి. బూజు పట్టిన సిద్ధాంతాలతోటి దయచేసి కాంగ్రెస్ పార్టీ ఎదుగుతాం కూడా పొరపాటు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మారితే దేశంలో చాలా రకాలుగా మారుతుంది. అందుకే మీరు బూజు పట్టిన సిద్ధాంతాలతో ఇంకా ముందు పోతా ఉన్నారు కాబట్టి బీజేపీ కొత్త నయా సిద్ధాంతాలతోటి వాళ్ళు వచ్చాయి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా హిందుత్వవాదంతో లేదు. హిందుత్వవాదం అని చెప్పుకొని ఈరోజు వీళ్ళు పెద్ద ఎత్తున హిందుత్వవాదం దేశం కోసం, ధర్మం కోసం అన్నటువంటి బీజేపీ కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? ఆ సిద్ధాంతాలను పాతర పెట్టేసి కార్పొరేట్ శక్తుల కోసం, డబ్బు కోసం,
ఇంకో వేరే వేరే వ్యాపకాల కోసమే తప్ప అధికారం కోసం ఎంతకైనా అర్రులు చేస్తామని చెప్పేసి ఈరోజు కొత్తగా బీజేపీ, ఇప్పుడు కొత్త బీజేపీ అలానే ఇస్తుంది. పాత బీజేపీ పాత్ర పెట్టేసారు, వాళ్ళ సిద్ధాంతాలు పాత్ర పెట్టేసి వాళ్ళ దేశం కోసం ధర్మం కోసం అనే సిద్ధాంతాన్ని పాత్ర పెట్టారు. హిందుత్వ వాదం అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా పాత్ర పెట్టేసి ఇప్పుడు కేవలం కార్పొరేట్ శక్తులకు దోచిపెడదామనేటువంటి ఒక కాన్సెప్ట్తో మాత్రమే పరిపాలిస్తున్నారు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవమైన విషయం.